ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యావేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. యావేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. తన ప్రజలకు ఆశ్రయ దుర్గమును, ఇశ్రాయేలులకు దుర్గముగా ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము తన ప్రజలకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు దుర్గముగా ఉండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, ప్రవక్తలలో ఒకడైనటువంటి యావేలు ప్రవక్త ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు యావేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క యావేలు ప్రవక్త మరి మనం గమనించినట్లయితే యావేలు ప్రవక్త గురించి అంతగా మరి వివరాలు తెలియనప్పటికీ అతను రచించినటువంటి ఈ యొక్క గ్రంథము క్రీస్తుకు పూర్వం 4-5 శతాబ్దాల నాటిది అని తెలుస్తూ ఉంటున్నది. ఎందుకనగా మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను చెరలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు యావేలు ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేస్తాం. యావేలు అతి ఘోరమైనటువంటి మిడతల దండు గురించి, తీవ్రమైనటువంటి క్షామం గురించి వర్ణిస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా క్షామం ఏర్పడబోతుంది, మిడతల దండు ఏ రీతిగా దండెత్తిపోతుంటున్నాయి అనేటువంటి అంశాలు మరి ఇక్కడ ఈ యొక్క గ్రంథంలో వివరిస్తూ ఉంటున్నాడు. ప్రజలు తమ పాపాల నుండి విముఖులై దేవుని వైపు మరి తిరగాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఘోరమైనటువంటి పాపంలో జీవిస్తూ ఉంటున్నారు. వారు తిరిగి దేవుని వైపు నడవాలని, దేవుని వైపు మరలాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుడు తన ప్రజలను మరి పునరుద్ధరిస్తాడు. దేవుని యొక్క వాగ్దానాలు నిలిచే ఉంటున్నాయని యావేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. మరి పాపంలో మగ్గిపోతున్నటువంటి ప్రజలు దేవుని వైపు మరలాలని, దేవుడు పునరుద్ధరిస్తాడని, దేవుని యొక్క వాగ్దానాలు సజీవంగా నిలిచి ఉంటున్నాయని యావేలు ప్రవక్త వివరిస్తూ ఉంటున్నాడు. దేవుడు అందరిపైన తన ఆత్మను కుమ్మరిస్తాడని యావేలు ప్రవచించడము ఈ యొక్క గ్రంథంలోనే ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిపైన తన ఆత్మను కుమ్మరిస్తాడని మరి యావేలు ప్రవక్త ప్రవచిస్తుంటున్నాడు. అందుకే అనేక విషయాలు మరి ఇక్కడ ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి ఆయన ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను, ఆయన మనకు దుర్గముగా ఉంటున్నాడు. ఆయన ఆశ్రయముగా ఉంటున్నాడు. ఆయనే ఆశ్రయ దుర్గముగా మనకుంటున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనలో మనం జీవించినప్పుడు దేవుడు మనకు దుర్గముగా ఉండి అనునిత్యం కాచి కాపాడతాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఆమేన్.